డియర్ మై స్టూడెంట్స్, గత వీడియోలో వాస్తవ సంఖ్యల నుండి కరణీయ సంఖ్యలు మరియు అకరణీయ సంఖ్యలు లెవెల్ 1, లెవెల్ 2 క్వశ్చన్స్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో లెవెల్ 3కి సంబంధించి అనగా లెవెల్ 3లో మనకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి ఈ వీడియోలో నేర్చుకుందాం. మొదటి లెక్క 5 + √7 ఇంటూ 2 + √5ను సూక్ష్మీకరించుము. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. అయితే దీన్ని మనం ఏ విధంగా చెయ్యాలంటే ఈ 5ని తీసుకొని 2 + √5 ఇంటూ 5ని తీసుకొని 2 + √5 ఇంటూ తర్వాత ప్లస్ √7ని తీసుకొని మళ్ళీ మనం 2 + √5 ఈ విధంగా మనం గుణించాలి. అయితే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు అంత టైం సరిపోదు కనుక మనం సింపుల్గా ఏం చేద్దామని అంటే ముందుగా మనం 5 రెళ్ళు 10 కదండి, 5 రెళ్ళు 10 అంటే ఈ 10 అనేది మనకి 4 ఆప్షన్లో ఎక్కడుందో ఒకసారి చూద్దాం. మనకు ఆప్షన్ 3లో ఉంది కనుక మనకి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది సింపుల్గా. లేదు మనం లెక్క చేయాలంటే 5 రెళ్ళు 10 ప్లస్ 5 ఇంటూ √5 అలాగే 2 ఇంటూ √7 ప్లస్ 7×5 35 ఈ విధంగా చేసే కన్నా సింపుల్గా మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసినట్లయితే మనకు అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండో లెక్క చూసుకున్నట్లయితే 1/3√2 - 2/√3ల హారాన్ని అకరణీయం చేసి సూక్ష్మీకరించమన్నాడు. దీన్ని అయితే ఏ విధంగా చేస్తాం? ఇక్కడ 3√2 - 2√3 దీన్ని మనం హారాన్ని అకరణీయం చేయాలి. చేసినప్పుడు ఇక్కడ మైనస్ గుర్తుంటే మనం ఇక్కడ ప్లస్ రాసుకుంటాం. అయితే దీన్ని ఏ విధంగా చేద్దామనంటే 3√2 - 2√3 దీని యొక్క అకరణీయ కారణాంకం ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. అంటే లవహారాలను మనం గుణించి భాగించాలి. ఇక్కడ మైనస్ ఉంది కనుక ప్లస్ బై 3√2 ప్లస్ 2√3 మనం ఇప్పుడు దీన్ని 1చే గుణిస్తే మనకు అదే వాల్యూ వస్తుంది కనుక 3√2 ప్లస్ 2√3 అనేది ఎక్కడుంది? మనకు ఇక్కడ ఒకటి ఉంది, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. మనకి ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంది. ఈ రెండిట్లో మనకు ఏదో ఒక ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ఇదే వాల్యూ వస్తుంది కనుక 3√2 ప్లస్ 2√3 బై ఇక్కడ చూడండి a - b అలాగే ఇంటూ a + b రూపంలో ఉంది. అంటే a + b ఇంటూ a - b రూపంలో ఉంది కనుక దాని ఫార్ములా ఏంటి? a² - b². అంటే a² 3√2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 3² అంటే 9, ఈ రూట్కి స్క్వేర్ పోతే ఏం మిగులుతుంది? 2 అంటే 9 రెళ్ళు 18. అలాగే దీన్ని కూడా 2√3 హోల్ స్క్వేర్ అంటే 2² అంటే 4, ఈ రూట్కి స్క్వేర్కి పోతే 3 మిగులుతుంది. అంటే 4 3 12. అంటే 3√2 ప్లస్ 2√3 బై 18 నుంచి 12 తీస్తే ఎంత అండి? 6. మనకు ఆప్షన్ ఎక్కడుందండి? ఇక్కడ ఉంది కనుక ఇదే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మూడో లెక్క ఒకసారి చూద్దాం. మూడో లెక్క 115/4 అను అకరణీయ సంఖ్యను దశాంశ రూపంలో రాయండి. అంటే ఏం చేయాలంటే 115/4 115ని మనం 4 చేత భాగించినట్లయితే ఏమవుతుంది? 4 రెళ్ళు 8, 3 5, 4 7 28, 4 8 32 తీసివేస్తే అంత 3 సరిపోదు కనుక పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ 0, 4 7 28 తీసివేస్తే 2
0 4 5ల 20 శేషం 0 కనుక మనకి ఏం వచ్చింది 28.75 అంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నాలుగో లెక్క ఒకసారి చూద్దాం. నాలుగో లెక్క √3 ప్లస్ √2 √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి √6 అయిన a b విలువలను కనుగొనండి. ఇప్పుడు మైనస్ అంటే ఈ రెండు ఈక్వల్ అండి. ఇప్పుడు ఈ మైనస్ ఉంది కనుక మనం అకరణీయం చేసేటప్పుడు హారాన్ని గుర్తులు మారుతాయి. అంటే √3 మైనస్ √2 యొక్క అకరణీయ కారణాంకం ఏమవుతుంది √3 ప్లస్ √2 బై √3 ప్లస్ √2 అవుతుంది. ఇప్పుడు a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి దీన్ని ఎలా రాసుకుంటాం మనం a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే దీన్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఏమవుతుంది అప్పుడు a స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే a అంటే √3 b అంటే √2 ప్లస్ b స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ బై ఇప్పుడు చూడండి a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి రూపంలో ఉంది కనుక a మైనస్ బి లేదా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కనుక దీన్ని ఈ విధంగా డివైడ్ చేయాలి. ఏమవుతుంది అప్పుడు √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్. ఈ రెండు పోతాయి, ఈ రెండు పోతాయి, ఈ రెండు పోతాయి, ఈ రెండు పోతాయి. 3 మైనస్ 2 అంటే 1. ఇప్పుడు చూద్దాం 3 అలాగే ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 √3 6 ప్లస్ ఈ రెండు పోతే ఏం మిగిలింది 2 బై 1 అని అంటే 3 మైనస్ 2 1 అని అంటే మనకు అదే వాల్యూ వస్తుంది. అంటే అప్పుడు 3 ప్లస్ 2 అంటే ఎంత 5 ప్లస్ 2 √6. ఈ వాల్యూ దేనికి సమానం అన్నాడు ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి √6కి సమానం అన్నాడు. అంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 5 అలాగే b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది b ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. అంటే ఆప్షన్ 4లో ఉందండి. a ఈజ్ ఈక్వల్ టు 5 b ఈజ్ ఈక్వల్ టు 2. థ్యాంక్ యూ.